బ్యాక్ టు మై ఛానల్ దీక్షీస్ లైఫ్ వ్లాగ్స్. మేమైతే తట్టా బుట్టా సర్దుకొని ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఈరోజు బీచ్కి వెళ్తున్నామండి. ఎందుకో తెలుసా? నేను చెప్పను, మా కన్నయ్య చెప్తాడు ఎందుకు వెళ్తున్నామో. దా కన్నయ్య, చూసారా కుర్రాడు మంచిగా కట్టు దిట్టాలతో ఆడుకునేవి ఏం మర్చిపోకుండా, తినటానికి ఏం మర్చిపోకుండా మొత్తం రెడీ అయిపోయాడండి. సో చెప్పు నాన్న, బీచ్కి ఎందుకు వెళ్తున్నాం మనం? ఎగ్జామ్స్ అయిపోయినాయి. దగ్గర క్లోజ్ చేసుకో. ఎగ్జామ్స్ అయిపోయినాయా? సో మమ్మీ డాడీని అడిగావు కదా, నువ్వు ఏమని అడిగావు? ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్ ఏమన్నాడంటే ముక్కలు ముక్కలుగా చెప్పాడండి. నేను పూర్తిగా ఫిల్ చేస్తాను. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా మమ్మీ, మనం బీచ్కి వెళ్దాం ప్లీజ్, నేను చాలా కష్టపడ్డా కదా అని అన్నాడండి. సో మా గుండెలు కరిగిపోయి మెల్ట్ అయిపోయి వాడిని రెడీ చేసుకొని ఈరోజు స్కూల్కి అయితే డుమ్మా కొట్టేసి బీచ్కి అయితే వెళ్తున్నాము. అస్సలు అనుకోలేదండి, మార్నింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాము. పిల్లోడు అడిగాడు కదా వెళ్దాం అన్నట్టు. సో రండి మీరు కూడా నాతో పాటు బీచ్కి వచ్చేయండి, మళ్ళీ బీచ్లో కలుద్దాం. హలో గాయస్, మేమైతే స్టార్ట్ అయిపోతున్నామండి. యాక్చువల్లీ మేము చిన్న కార్లో బయలుదేరాము, కానీ డాడీ ప్లాంట్ దగ్గరికి వచ్చేసరికి పెద్ద కార్ వేసుకెళ్ళండి అని చెప్పాడు. అంటే డాడీ కార్ అనమాట. సో డాడీ కార్లో బయలుదేరుతున్నాం. మా హస్బెండ్ లోకల్లో నడిపారు, కానీ ఈ కారు సమ్ ఎక్స్టెంట్ వరకు అయితే దూరంగా అయితే నడపలేదు అనమాట. కొంచెం నాకు కూడా గుండె దెబ్బలాడుతుంది, కానీ ఏం పర్లా, దేవుడు ఉన్నాడు. మంచిగా ప్రేయర్ చేసుకున్నాం ఇప్పుడే. సో మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో బాయ్ అండి. హలో గాయ్స్, హలో గాయ్స్. కన్నయ్య నిద్రపోతున్నాడా? యాక్టింగ్ చేస్తున్నావా? ఓకే, ఈరోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ చక్కగా కుదురుతున్నాయండి. ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరికి. ఏంటన్నా? సో అవన్నీ క్లోత్స్ అనమాట. యాక్చువల్లీ సార్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు వేసుకోవటానికి లోపలే ఆల్రెడీ డ్రెస్సెస్ వేసుకొని వచ్చేసారు స్విమ్ చేయడానికి. సో వెళ్ళంగానే అటాక్ అంట వాటర్లోకి. సో మా వాడి షర్ట్ కూడా చూపిస్తున్నాడు, టీ షర్ట్. ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ డే అండి అందరికి. బీచ్లో కలుద్దాం. మంచిగా కుండీలు అయితే పెట్టారు, బట్ రోడ్డు మాత్రం ప్యాచెస్గా గుంటలుగా ఉంది గాయస్. అటు ఇటు కుండీలు మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే లేవు గాయస్. చాలా బాగుంది చూడటానికి అయితే. మంచిగా ఇలా జరుగుతుంది మా ప్రయాణం. ఆల్మోస్ట్ బాపట్ల వచ్చేసాం. నేను ఎక్కడ వీడియోలో రివీల్ చేయదలుచుకోలేదండి ఏ బీచ్కి వెళ్తున్నామని. మా హస్బెండ్ చెప్పేశాడు అనమాట. సో సూర్యలంక బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. దడదడలు ఆడిస్తున్నాడండి, అంటే బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా, అట్లా అవుతుంది. కానీ Air Force Station Sri Lanka. Lanka is coming in there. ఏంటన్నా ఏం చూసావు నువ్వు అక్కడప్పుడు? లాకెట్ కాదు నాన్న, ఆగ్రవి లాకెట్ కాదు నాన్న, రాకెట్. బాంబులు కూడా చూసావా? సరే, మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసామండి. కార్ చక్కగా పార్క్ చేసి దగ్గరలోనే. సో ఇంకా మా లగేజ్ అంతా మోసుకుంటూ తెచ్చుకున్నవన్నీ నడుస్తూ ఉన్నాం అనమాట. మా కన్నయ్య వీడియో తీస్తున్నాడండి. మమ్మీ మీరు పదండి, నేను వీడియో స్టార్ట్ చేస్తానని చెప్పి. సో ఇక్కడికైతే వచ్చేసామండి. సరదాగా అలా పిల్లోడు అడిగాడని మా కన్నయ్య కోసం అండి. సుష్మిత ఏడుస్తున్నావా? వై? బీచ్ వచ్చేసాం చక్కగా, సూపర్ ఉంది బీచ్, క్లీన్గా. ఎందుకు ఏడుస్తున్నావు? కళ్ళమ్మ నీళ్ళు. వై డాడీ కొట్టాడా? వై రవికుమార్ కొట్టాడు ఎందుకో. ఇక్కడ ఫుడ్ 3 పెట్టాను నాన్న. అది 1 లోపల 1 ఉంది నాన్న. చికెన్ నేను ఈరోజు వేడివేడిగా చూపించండి చికెన్ చేసుకొచ్చాను గాయస్. చక్కగా చికెన్ కర్రీ చేసుకొచ్చాను. వేడి మీద మూత పెట్టాం కదా, రావట్లేదు. ఓకే, దాట్స్ మై చికెన్ కర్రీ. యాక్చువల్లీ ఫిష్ గ్రేవీ కూడా ఉంది, సార్ గారు పెట్టద్దు అన్నారు. నిన్న చేసిన చేపల పులుసు ఉందండి, వద్దొద్దు ఓన్లీ చికెనే తీసుకెళ్దాం అని చెప్పారు. సో దిస్ వాజ్ రైస్.
ఓకే అండి, ఎందుకురా నీకు కొట్టింది? మేమైతే ఫుడ్ తినాలనుకుంటున్నాం. ఏయ్ స్టాప్ స్టాప్ ఫైటింగ్. సరేనండి, ఫుడ్ అయితే ఎలా ఉంది? బాగుందా? సూపరా. నాకు అన్నయ్యకి లెగ్ పీస్ చేసుకొని వచ్చానండి. వాడికి డాడీ వాళ్ళ ఫ్రెండ్ ప్రేమగా ఇచ్చారు. అండి ఎలా ఉంది? బాగుందని చెప్పకూడదు, సూపర్ ఉందని చెప్పాలి. నిజమా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టేస్ట్ చేయలేదండి, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అయినా నా వాటికి పేరు పెట్టే పని లేదులేండి. డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని వచ్చేసాం. తినేసి మంచిగా బీచ్లో జలకాలాటలలో జలకాలాడేసి చక్కగా అటు తిరుగుదాం. బాయ్. మునగటానికి సిద్ధమవుతున్న ధీరులు వీరులు. ఆర్ యు రెడీ? అమ్మో రాక్షస బల్లి. గాయ్స్, మా బుడ్డోడు అతి కష్టం మీదకి ఇప్పుడు మా హస్బెండ్ని కూడా ప్యాంట్ అయితే తీపిచ్చేసాడు అనమాట. అబ్బో, ఆర్ యు రెడీ? ఓకే, ఆర్ యు రెడీ గాయ్స్? నేను అప్పుడే ట్యాన్ అయిపోయానండి నల్లగా. ఫోటోషూట్స్, వీడియోస్, కొన్ని షార్ట్స్ అయితే తీసుకున్నాను. కానీ సో నేను అక్కడ మునిగే దగ్గర అయితే వీడియో ఏం తీదలుచుకోలేదండి, బికాజ్ ఇట్స్ పర్సనల్. సో ఎంజాయ్ చేసి బయటికి వచ్చినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్ చెప్పేసండి. ఇంకా కన్నయ్యకి అయితే స్విమ్మింగ్ కూడా వచ్చండి ఈ ఇయర్ కదా. ఈరోజు వచ్చిందండి. ఓకే బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం. బయటకు వచ్చేసాక స్విమ్ చేసి వచ్చేస్తాం. బాయ్. కన్నయ్య చూసారండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో జాలీగా. యాక్చువల్లీ వాడి కోసమేనండి ఇదంతా చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడప్పుడు వాడికి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా బీచ్ అంటే ఏంటో మరి, పిల్లలకి అంతే కదా. ఎన్నిసార్లు బీచ్కి తీసుకెళ్ళినా వాడికి బోర్ కొట్టని ప్లేస్ ఏదైనా ఉందంటే అది బీచే. ఎప్పుడూ అడుగుతూనే ఉంటాడు మధ్య మధ్యలో, కానీ ఎప్పుడూ తీసుకురామండి. పాపం నిజంగా ఎగ్జామ్స్కి ట్యూషన్ అని, స్కూల్ అని, మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా స్విమ్మింగ్ అని, ఇట్లా ఫుల్ బిజీ అయిపోయాడు కుర్రాడు. సో వాడి కోసం. సో తిన్నది అరిగిపోయిందంటండి. నేనైతే బయట ఫుడ్ అస్సలు అలౌ చేయట్లా. ఈ 2026 చాలా హెల్తీగా ఉండాలి అన్నట్టు కొన్ని చాలా అవాయిడ్ చేశాను ఫ్యామిలీకి. సో స్నాక్స్గా ప్యాకెట్స్ ఏం తెచ్చుకోకుండా జాంకాయలు తెచ్చుకున్నామండి. చాలా స్వీట్ ఉన్నాయి. రీసెంట్గా గుంటూరు అత్త దగ్గరికి వెళ్ళాం కదండి, అత్త ఇచ్చారనమాట. శారీ పెట్టారని చెప్పాను కదా. వ్లాగ్ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక వెళ్ళి చూడండి. మై కజిన్ వెడ్డింగ్ వ్లాగ్ అని చెప్పి ఉంటుంది. సో మా అత్తయ్య దగ్గరికి వెళ్తే శారీతో పాటు ఇట్లా గువాస్ కూడా, జాంకాయలు కూడా ఇచ్చారండి. సో అవి నాకు చాలా నచ్చినాయండి. రీసెంట్ టైమ్స్లో అంత స్వీట్గా నేను ఎప్పుడు తినిందే లేదు జాంకాయలు. సో చాలా బాగున్నాయి అట్లనని జాంకాయలు కూడా పెట్టించారు శారీతో పాటు. సో స్వీట్ ఆఫ్. ఇక్కడైతే కన్నయ్య మా హస్బెండ్ లెగ్స్ పెట్టి దాని మీద కోటలు కడుతున్నాడు అనమాట. ఇల్లు కడుతున్నాడు. డాడీ నువ్వు అస్సలు కాలు జరపద్దు అని చెప్పి వాళ్ళ డాడీకి వార్నింగ్ ఇస్తున్నాడండి. ఇలా జరుగుతూ వాటర్లో మొత్తం ఎంజాయ్ చేసిన తర్వాత కాసేపు బ్యాట్ బాల్ ఆడారండి, క్రికెట్ గేమ్. తర్వాత ఇలా హార్స్ అయితే రైడింగ్కి వెళ్ళారనమాట. హార్స్ మీద కూర్చొని. కన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు హార్స్ ఎక్కడం. నా బలవంతం మీదే ఎక్కాడనమాట. ఎందుకంటే హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ జీప్ అనమాట. నేనన్నాను బయట ఎప్పుడు మనం కార్లో వెళ్తూనే ఉంటాం కదా నాన్న, కొత్తగా ఇలా హార్స్ అయితే చక్కగా ఉంటుందని చెప్పానండి. డోంట్ క్రై శశ్మి, సే హాయ్. హాయ్ చెప్పు చక్కగా. యాడోకు వీడియోలో యూట్యూబ్లో అందరు చూస్తారు. హాయ్ చెప్పు. యాడోకు. ఓకే
భలే భయం వేసిందండి బాబు హార్స్ దగ్గర నాకు నుంచోటానికే. నిజంగా కన్నయ్య గ్రేట్. పాపం నా కోసం వెళ్ళొచ్చాడు రైడ్కి. అసలు చాలా భయం వేసింది అది మూవ్ అవుతుంటే. తర్వాత వీడియో కట్ అయిపోయింది కానీ అండి నా వెనకే 4 స్టెప్స్ వేసిందండి. భలే భయం వేసింది. సష్మిత్ ఎట్టకేలకు వాడు అనుకున్నదైతే సాధించాడండి. ఆ ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి. వాడు సాధించడమే కాదు నన్ను కూడా ఎక్కిచ్చేసాడు అనమాట. నేను రాను మీరిద్దరు వెళ్ళరండి అంటే గోల గోల చేశారండి. సో కన్నయ్య ఇది జీప్ 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 అని పిలుస్తూ ఉంటాడనమాట. యాక్చువల్లీ నేను చెప్పాను హార్స్ రైడింగ్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ కావాలంటే క్యామెల్ అయితే ఎక్కిస్తానన్నానండి. క్యామెల్ కూడా వద్దంట, జీప్ ఎక్కుతానని రచ్చ చేసి అవతలేసాడు. సో ఇంత బాగా జరిగి ఇంత హ్యాపీగా ఉంచి లాస్ట్లో ఏడిపించి తీసుకెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఇంకా ఫైనల్గా యాక్సెప్ట్ అయితే చేశామండి. సో ఇలా చక్కగా వీడియో తీసుకోవడానికి కూడా అయ్యింది. నేనేనండి వీడియో తీశాను. ఎడ్జ్లో ఉన్నాను. భలే భయం వేసింది. ముందు నేను పడతానని కాదు, ఫోన్ ఎక్కడ పడిపోయిద్దాం అని చెప్పి భయం వేసింది. అందుకే మొత్తం రైడ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా తీయలేదండి. ఊరికే జస్ట్ ఒక గ్లిమ్స్ అయితే తీసేసాను, మెమరీగా ఉంటుందని చెప్పి. సో ఇదండి మా కన్నయ్య ఎలా సాధించుకున్నాడో వాడికి కావాల్సింది. నాకే అనిపించింది పాపం ఎందుకులే ఏడిపించి తీసుకెళ్ళటం. లాస్ట్లో మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇదంతా పోయిద్దండి. పొద్దున్న నుంచి హ్యాపీగా చూసుకుంది అంతా పోయిద్ది. లాస్ట్లో మీరు నన్ను అది ఎక్కించలేదు ఎందుకు అని చెప్పి ఇంకా దాన్నే పట్టుకొని ఏడుస్తాడు. సో ఆ గోల్ ఎందుకులే అని కానిచ్చేసాను అనమాట. ఇదండి మా బీచ్ స్టోరీ. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. కన్నయ్య అయితే స్వీట్ కార్న్ అడిగాడండి. మమ్మీ అలసిపోయాను స్వీట్ కార్న్ కొనివని. సో ఒక చిన్న స్వీట్ కార్న్ అయితే కొనిచ్చేసాను. కూర్చొని తింటున్నాడు అనమాట చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తూ. సో ఇది మా బీచ్ స్టోరీ. ఇలా జరిగిందండి. మీరు బీచ్కి వెళ్ళినప్పుడు ఏం డిషెస్ వండుకుంటారు, ఏం తీసుకెళ్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది బీచ్ లవర్స్ ఉన్నారండి? ఎస్పెషల్లీ ఇట్లా మాకులాగా పిల్లలు అడిగితే తీసుకెళ్తూ ఉంటారా? కామెంట్ చేయండి. గైస్ ట్రైన్ వెళ్తుంది గైస్. మా పప్పు మొహం వేసుకొని చూస్తున్నాడు. వెళ్ళిపోయింది. హ్యాపీ ట్రైన్ ప్యాసింజర్ అనుకుంటా కదా, ఒంగోలు నుంచి వచ్చింది అనుకుంటా ఇది. భలే వెళ్తుందిరా క్యూట్గా జాగ్రత్త. కొంతమంది ఉన్నారా? నీకు కనిపిస్తున్నారా? అబ్బో సూపర్. Are you enjoying? Yes. అటు సైడ్ వెళ్తున్నానా? విజయవాడ వెళ్తుంది. నువ్వు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కావు నాన్న? ఎప్పుడు? చిన్నప్పుడు ఎక్కావా? ఓరే నాకే తెలీదే. మా హస్బెండ్ గాయస్ ఫుల్గా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. బికాజ్ ఈ కార్ ఎప్పుడు నడపలేదు తను. అంటే చెప్పా కదా ఆల్రెడీ ఓన్లీ లోకల్ ఫంక్షన్స్ వరకు వెళ్ళాం అంతే. ఫస్ట్ టైం లైఫ్లో వేరే ఊరు ఇలా వేసుకురావడం ఈ కార్ని. సో థ్యాంక్ఫుల్లీ చక్కగా ఎంజాయ్ చేసి చక్కగా ఇంటికి చేరుకుంటామని నమ్ముతూ అలా సాగిపోతున్నాం. అంతే కదండి? ఆర్ యూ హ్యాపీ? సో హ్యాపీ అంటండి కుర్రాడు. గాయ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండింగ్ గాయ్స్. సబ్స్క్రైబ్ టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ చెప్పేసేయండి. సబ్స్క్రైబ్. సష్మిత్ ట్రైన్ వెళ్ళిపోయి గంట అవుతుంది. సష్మిత్ ఇంకా రా సష్మిత్ బయటికి వచ్చిందా? ఓకే అక్కడ ఉందంటండి ట్రైన్. అదిగోండి వెళ్తుంది ఆ చెట్ల మధ్యలో. సబ్స్క్రైబ్ చెప్పానన్నా ఇంకా మమ్మీ ఛానల్కి. సబ్స్క్రైబ్ టు Deekshi's Life Vlogs. Bye then. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం గైస్. చిన్న పని ఉంది, మాట్లాడాలి. సో అందుకే వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్ళాం కదా. యాక్చువల్లీ ఫ్రూట్స్ ఎక్కడైనా ఉంటాయేమోనని చూసాము. ఫ్రూట్స్ ఎక్కడా లేవు.
పునుగులు బండి అయితే కనిపించినాయి, గారెలు కూడా ఫ్రెష్గా ఉన్నాయంట. సో పునుగులు కొంచెం, గారెలు కొంచెం తీసుకున్నాం. అక్కడ కలుపుతాం. సుష్మిత్ సే హాయ్, అందరు హాయ్ చెప్పండి. బాయ్. ఏంటా వ్లాగ్ ఎండింగ్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేశాను అనుకుంటున్నారా అండి? నిజంగా నేను అక్కడితో వ్లాగ్ ఎండింగ్ అని అనుకున్నాను కార్లో రిటర్న్ వస్తూ. సో ఈలోపు కన్నయ్య మా అద్భుతమైన, మా ప్రియమైన ఊరిని చూశాడనమాట. అదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో చూసి అసలు నా గడ్డం వాళ్ళ ఫాదర్ గడ్డం పట్టుకొని, మమ్మీ ప్లీజ్ దండం మమ్మీ, దండం మమ్మీ, ఒక 10 minutes మమ్మీ, 10 minutes ఆగి వెళ్ళిపోదాం, 10 minutes ఆగి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాడండి. సో ఎలాగూ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కునే పని ఒకటి ఉంది, సో అవి కూడా కనుక్కుందామని చెప్పి సరేలే ఆగమన్నాడని. ఇది కూడా కన్నయ్య కోసమేనండి, మా కోసం ఏది కాదు. అప్పటికి ఫుల్ బిజీ అయిపోతున్నా కూడా కన్నయ్య కోసం ఇంకా ఆపాము, ఒక 10 minutes ఉందామని. ఫస్ట్ అయితే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. దారిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆగి మళ్ళీ తర్వాత చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. తీస్తున్నానే, ఫుల్ తినినట్టుంది, కదలకుండా పొనుకుంది. బుడ్డదా తినట్లేదులే, కడుపు ఫుల్ అయిందంట. రేపు పెడుదులే. బాయ్ చెప్పేసి. అబ్బో ఓకే. దీన్ని ఎందుకు లోపల పెట్టుకుంటున్నా? దోమలు కొడతాయని. కాదు. ఎన్ని మంత్స్, ఎన్ని నెలలు? దీనికి 4 నెలలు. హాయ్ అలా క్యూటీ తగ్గింది. ఏం తినట్లేదు, తగ్గావు నువ్వు? అచ్చారే ఏం సంగతులు? అయ్యో పద మా ఇంటికి వెళ్దాం బా. అందరూ ఫుడ్ తినేళ్ళండి, ఫుడ్ తినేళ్ళండి అని గోవాలండి. అందరూ గోల చేశారు తినే వెళ్ళమని, కానీ మాకు టైం అయిపోతుంది. సో అందరినీ ఇలా కలిసి బయలుదేరిపోయాం.